చిన్నతనంలో నేను స్కూల్కి సరిగా వెళ్ళేవాడిని కాదు. ఎలాగైనా నన్ను స్కూల్కి పంపాలని మా అమ్మ మా అన్నకి ఇంకొక అబ్బాయికి అప్పచెప్పి స్కూల్కి పట్టుకెళ్ళాలంటే చేతులు కాళ్ళు పట్టుకొని జంతువుని తీసుకెళ్ళేవాళ్ళు. అంటే 3 ఏళ్ళ వయసు వచ్చేదాక మా ఇంట్లో చివరి బిడ్డను కాబట్టి నేను మా అమ్మని వెంటబడి పాలు తాగేవాడిని. ఆమె నన్ను వదిలించుకోవడానికి పంపించింది నాకు అర్థమైంది. అంత చిన్న వయసులో ఆ కాలంలో స్కూల్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. 5 ఏళ్ళు దాటితేనే స్కూలు. టీచరు అని పలక మీద రాయించి దిద్దురా అన్నాడు. బాగా దిద్దాలు చూడన్నాడు. 2 సార్లు దిద్దేటప్పటికి నాకు అర్థమైంది. బల్పాన్ని అడ్డం పెట్టి దిద్దితే ఇంతలాగా కనపడేది అక్షరం. 2-3 సార్లకి ఆయన కూడా గమనించాడు, వీడు బురిడి గుట్టిస్తున్నారా అని. ఒక నెల 1 గంట సేపు స్కూల్లో కూర్చోవటం, బయటికి పరిగెత్తుకు రావడం, స్కూల్ ఎదురుగా పోతురాజు పోలేరమ్మ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు ముఖాన్ని అక్షరాలు ఉంటే వాటిని చేతితో ఇటు దిద్దడం, కాసేపు ఆట, అంతా ఆటే. ఇంటికి వచ్చేవాడిని. ఎట్లా నన్ను దారిలో పెట్టాలో ఆ టీచరు ఆలోచించుకొని అభినందన అనే ప్రక్రియను వాడదలుచుకున్నాడు. అదే రేపు మీకు పరీక్ష పెడుతున్నా ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఎవడు కరెక్ట్గా రాస్తే వాడికి పలకా బల్పం బహుమతి ఇస్తా. ఇది అభినందనలో భాగం. మరుసటి రోజు పరీక్ష పెట్టాడు. నేను ఆ నుంచి క్ష వరకు అక్షరాలన్నీ కరెక్ట్గా రాశానని అన్నాడు ఆయన. రాశానో సర్దుకున్నాడో మనకు తెలియదు. తెల్లారేటప్పటికి పలక వచ్చింది, బల్బం వచ్చింది. పలక 12 పైసలు, బల్బం పైసా, 13 పైసలు నా మీద ఆయన పెట్టిన పెట్టుబడి. ఆ రోజు నుంచి ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండా స్కూల్ తెరిచి తెరవకముందే స్కూల్కి పరిగెత్తేవని. 2 సంవత్సరాల్లో అదే టీచరు 4 తరగతులు నాకు నేర్పించాడు. అంటే 5 ఏళ్ళ కల్లా అయిపోయినాయి 4 తరగతులు. అప్పుడు ఇప్పటిలాగా సంవత్సరానికి 1 తరగతి అనే రూల్ ఏం లేదు. ఒక అభినందన నా జీవితాన్ని మార్చేసిందని నాకు ఇప్పటికీ ప్రబలంగా గుర్తుంది.